మన నీట్ పేపర్ లీక్ అయింది, అందులో అనేక మంది బహుజనులే ఉండి ఉంటారు, కొట్లాడుతూ ఉన్నారు జంతర్ మంతర్లో. మరి బీఎస్పీ ఎందుకు అని చెప్పేసి అక్కడ మౌనంగా ఉంది? బీఎస్పీ ఎందుకు మౌనంగా ఉన్నది? బీఎస్పీ కూడా మౌనం ఏం లేదు. బీఎస్పీ కూడా మేమందరం కూడా ఇక్కడ కూడా చేసినాం కదా. మేము నీటుకు ఫెయిల్ అయింది అని చెప్పి మేము అంబేద్కర్ విగ్రహం దగ్గర మేము ధర్నా చేసినాం బీఎస్పీ ఆధ్వర్యంలో. బైంజీ గారు ట్వీట్ చేసిర్రు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఇప్పుడు నీట్ ఫెయిల్ కావడం, నీట్ అనేది అది ఎవరు చేశారు? ఇప్పుడు ఎవరైతే అధికార పార్టీలు ఉన్నారో వాళ్ళే చేస్తారు. నిజమా కాదా? ఈ అణగారిన వర్గాలు ఎక్కువ జనాభా ఉన్నది ఎవరిదండి? అణగారిన వర్గాలు. అది అయితే మనోళ్ళందరూ కూడా నీట్ అనేది ఎందుకు అవుతుంది, జేఈ అనేది ఎందుకు అయితే లేదంటే, ఇప్పుడు ఈ దేశంలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు మస్తు అయిపోయినాయి. దాన్ని లీక్ చేసినా లాభం లేని పరిస్థితి ఉంది. అలా నీకు నీట్లా నువ్వు తక్కువ సీట్లు ఉన్నాయి కాబట్టి ఇది దీన్ని లీక్ చేసేసి ఏమైతే అంటే, దాన్ని ఎవరైతే కార్పొరేట్ వ్యవస్థ ఉందో ఇవన్నీ సీట్లు అమ్ముకునే పరిస్థితి, దాన్ని పేపర్లు అమ్ముకునే పరిస్థితి ఉన్నది. అందుకే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, నీట్ను మనిషి పేపర్ తయారు చేస్తున్నాడు, అదే జేఈని కంప్యూటర్ చేస్తున్నది. ఆల్టర్నేట్గా కంప్యూటర్ సెలెక్షన్ చేస్తుంది కాబట్టి దాన్ని నువ్వు లీక్ చేసే అవకాశం లేదు. ఎందుకంటే డబ్బును చేసుకోవడానికి ఈ దేశంలో మన్వాదులు, కార్పొరేట్ వ్యవస్థ అంతా కూడా ఈ అణగారిన వర్గాల ప్రజల జీవితాన్ని వాళ్ళ డబ్బు దోసుకోవడం, వాళ్ళని మానసికంగా ఇబ్బంది పెట్టడం. డబ్బు దోసుకోవడం ఒకటైతే మానసికంగా ఇబ్బంది కదా. వాళ్ళ తల్లిదండ్రులు ఒక సంవత్సరం ప్రిపేర్ కావడానికి హాస్టల్ కావచ్చు, లేకపోతే రెంట్ కావచ్చు, కోచింగ్ ఫీజులు కావచ్చు, కొన్ని వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు అయితే కానీ వాళ్ళంతా ఆర్థికంగా దోసుకోవడానికి ప్లస్ మానసికంగా ఇబ్బంది పెట్టి మళ్ళీ వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకు ఈ సీట్లు అమ్ముకోవడానికి పన్న కుట్రనే ఈ పేపర్ లీకేజీలు అనే విషయం బీఎస్పీ నమ్ముతుంది క్లియర్గా. దాని మీద పోరాటం ఎట్లుంది మరి? ఇప్పుడు ఆల్రెడీ మీరు జెన్జీ వచ్చిందండి ఈరోజు, నిజంగా జెన్జీ వచ్చింది కదా. అంటే ఎప్పుడే కానీ దేశంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, అణచివేత, అన్యాయము, ఎప్పుడైతే మోసం ఎక్కువైపోతుందో ఖచ్చితంగా ఏదో ఒక పోరాటం వస్తుంది. ఇలా నిజంగా ఈరోజు చాలా మంది మనోళ్ళు అందరూ ఏమనుకుంటారు అంటే, అరే డబ్బుతోనే రాజకీయాలు లేకుంటే లేదు అని సమాజం నమ్ముతుంది. అలా కాదని అంటున్నా కదా నేను. ఎందుకు కాదంటున్నా అంటే, దానికి ఒక సంకేతం ఉంది క్లియర్గా. ఇలా జెన్జీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేకపోతే బీజేపీ దగ్గర డబ్బులు ఉన్నాయా? ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయి? 15 సంవత్సరాలు ఈ దేశాన్ని పాలిస్తున్న బీజేపీ దగ్గర లక్షల కోట్ల రూపాయలు డబ్బులు ఉన్నాయి. జెన్జీ పిల్లల దగ్గర ఏమున్నాయి డబ్బులు? ఎవరు గెలిచిరు? డబ్బు గెలవలే కదా, న్యాయమే గెలిచింది కదా. కాబట్టి సమాజంలో ఎప్పుడైతే అణచివేత పెరుగుతుందో ఖచ్చితంగా పోరాటం వస్తుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన ఇంకా అణచివేత ఎక్కడైతే ప్రారంభం ఎక్కువ అవుతుందో అక్కడ పోరాటం ప్రారంభమవుతుంది. దేశంలో ఈ రోజు బీజేపీ వ్యతిరేకంగా ఢిల్లీలో ప్రారంభమైంది, అది దేశవ్యాప్తం పోయే అవకాశం ఉన్నది 100%గా. కాబట్టి ఆ జెన్జీలు కూడా ఈరోజు భారతదేశంలో న్యాయంగా నిలబడ్డ మనుషులు ఎవరున్నారని ఈ రోజు మీరు పూలేకి తీసుకోరు. పూలే గారు, మహాత్మా పూలే, సావు మహారాజ్, పెరియార్, నారాయణ గురు, బాబాసాహెబ్ అంబేద్కర్, మాన్యవర్ కాంశీరామ్ గారు, వీళ్ళు ఎవరైనా ఇప్పటివరకు వీళ్ళ ఈ దేశంలో వాళ్ళకి ఏమైనా కలంకం ఉందా? లేదు. ఉందా అండి? లేదు. కానీ మన గాంధీ గారికి అయితే అణగారిన వర్గాలకు మోసం చేసి నష్టం చేసిన పేరైతే ఆయనకు ఉన్నది కదా. నెహ్రూ గారు ఈ దేశంలో మనకు ఓటొద్దన్న విషయం అయితే ఉన్నది కదా. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అయితే ఉన్నది కదా. అంటే మీరు ఓటు ఎవరెవరికి ఇవ్వాలని ఇంగ్లీష్ వాళ్ళతో మనము చర్చ జరిగినప్పుడు కూడా గాంధీ గారు ఒక మాట అంటారు. ఏమంటారు అంటే, ట్యాక్స్ కడితేనే ఓటు హక్కు ఇవ్వాలా అంటాడు. 1932లో ట్యాక్స్ కట్టే పరిస్థితి ఉందా అని మనం? లేదు. మీ డాడీ కట్టిండా? మా డాడీ కట్టలే. మీ తాత కట్టిండా? మా తాత కట్టలే. మరి అప్పుడు ఓటు లేనట్టే కదా క్లియర్గా. అవునా కాదా? మరి ఇప్పుడు ఓటు ఎవరికి ఉంటుంది? మనుషులకు ఉంటుంది, జంతువులకు ఉంటుంది కదా. అంటే ఓటు నీకు వద్దన్నాడు అంటే ఈ దేశంలో అణగారిన వర్గాలు చాలా మంది ట్యాక్స్ కట్టని వాళ్ళు అందరూ కూడా జంతువులు అన్నట్టే కదా. అట్లే నెహ్రూ కూడా ఏమన్నాడైనా, నెహ్రూ గారు కూడా ఏమన్నాడైనా, 100 ఎకరాల భూమి ఉండాలన్నా ఓటు హక్కు ఇవ్వాలంటే రాజకుటుంబాలు కావాలన్నాడు. నువ్వు రాజకుటుంబం ఏమన్నా? నేను రాజకుటుంబం ఏమన్నా? నీకు 100 ఎకరాల భూమి ఉందా? ఎలా లేదు. నాకు ఉందా ఏమన్నా? మరి నీకు నాకు లేదు. హైదరాబాద్ సిటీలో బంజారాస్ ఉంటా, నీకు నాకే లేదు. గ్రామీణ వాతావరణంలో పేదలకు ఏడుంది? ఈ రోజు నువ్వు గ్రామీణ ప్రాంతంలో పోయి ఎంక్వైరీ చేయి. ఇందిరామ్మ పథకం ఇస్తురుగా, ఇల్లు పథకం. ఒక తండ్రికి 4 కొడుకులు ఉంటారు. 4 కొడుకు ఉంటే అదేంటే గ్రామ కంట్రోల్ భూమి ఉంటుంది. ఒకరికో ఇద్దరికో వస్తుంది, అది మిగతా వాళ్ళకి రాదు. వాళ్ళందరూ కిరాయిలు ఉంటారు. ఇలా వాళ్ళకే భూమి లేక, ఇందిరమ్మ పథకం లేక వాళ్ళే ఇబ్బంది పడుతున్నారు. ఇలా లక్షల ఇండ్లు, లక్షల మంది ప్రజలకు ఇందిరమ్మ
ఎలిజిబుల్ ఉన్నా ఎకనామికల్గా అన్ని రకాలుగా ఎలిజిబుల్ ఉన్నా వాళ్ళకు భూమి లెక్క ఇంద్రమ పథకం వస్తలేదు. వాళ్ళకు ఓకే. వచ్చిన వాళ్ళకు కూడా ఆ 5 లక్షలకు ఉన్న ఇల్లు కూడా కొట్టుకొని 5 లక్షలకు అవుతుంది ఇల్లు ఈ రోజుల్లో. ఆ మొత్తం అంటే పందిరి వీకి ఇల్లు వీకి పందిరి వేసినట్టు ఈరోజు అన్ని వేల ఇండ్లు కూడా పెండింగ్ లో ఉన్న పరిస్థితి ఉన్నది. అంటే ఈ రోజే అట్లుంటే 2026 1932 ఎట్లుంటది అంటే అంటే ఈ దేశంలో బలహీన వర్గాలకు న్యాయం జరగొద్దు, ఓటు హక్కు ఉండొద్దు అని కుట్ర చేయడానికి నెహ్రూ గారు కూడా ప్రయత్నం చేశారు. రెండోది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఏదైతే ఏమంటారు ఆయనను క్లియర్గా యూనిటీ ఆఫ్ ఇండియా అంటారు కదా, అవునా కదా, ఐక్యతకు స్వరూపం అంటారు కదా, ఆయన కూడా డిగ్రీ ఉంటేనే ఓటు హక్కు ఇవ్వాలన్నాడు ఆయన. మరి డిగ్రీ ఎంతమందికి ఉన్నది ఈరోజు? మీ ఊరు ఎవరు ఎంతమంది డిగ్రీలు చదివారు? ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీ చాలా మంది చదవని వాళ్ళు ఉన్నారు కదా. మరి వాళ్ళందరికీ ఓటు ఉండకపోతే ఎట్లా? మరి వీళ్ళందరికీ ఓటు ఇచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకటే మాట చెప్పిండు, భారతదేశం ప్రపంచంలో ఒక భాగం, ఇది ఒక సపరేట్ దేశం కాదు. మనం మానవుల మధ్యలో మనం బతున్నాం, ప్రపంచ మానవుల మధ్యలో ఉన్నాం. మన దేశానికి అంటే ముందే ఎన్నో దేశాలకు స్వాతంత్రం వచ్చింది. ఆ దేశంలో ఓటు హక్కు ఇవ్వాలంటే ఇట్లా ఈ దేశంలో కుట్ర అన్నట్టు భూమి, డబ్బు, చదువు అనే కండిషన్లైనా ఆ దేశంలో ఇయ్యలేదు. ఆ దేశ పౌరుడైతే వాళ్ళు ఓటు హక్కు ఇచ్చారు. కాబట్టి భారతదేశంలో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే కాదు అన్ని వర్గాల ప్రజలకు జెండర్ వివక్షత లేకుండా, మగ ఆడ లేకుండా కూడా అందరికీ 21 సంవత్సరాలు నిన్న ప్రతి భారతీయునికి ఓటు హక్కు ఇవ్వాలని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు పోరాటం చేసింది. కాబట్టి ఈరోజు నీకు నాకు ఓటు ఉన్నది. ఇవాళ అందరం కలిసి కనీసం 5 ఏళ్ళ కొనాడు వీళ్ళని మార్చి మళ్ళీ మనం ఇంకోరు వాళ్ళ దాంట్లో కొంచెం వేరే తీసుకురాలనే పరిస్థితి అయితే కనబడుతుంది. లేకుంటే ఈరోజు మనం అడిగే ఇవాళ జంజీ నేను ఓట్లు లేకపోతే జంజీకి బీజేపీ భయపడేది అంటే ఈరోజు భయపడేది. ఈ దేశంలో గాంధీ గారి లెక్క ప్రకారమే ఓటు ఇచ్చినట్టే, నెహ్రూ గారి ప్రకారమే ఓటు హక్కు ఇచ్చినట్టే, లేకపోతే సర్దార్ వల్లభాయ్ ప్రకారమే ఓటు హక్కు ఇచ్చినట్టే జంజీ ఎవరైతున్నారో జంజీలకు ఈ దేశం భయపడేదా? ఇవాళ బీజేపీ భయపడేదా? లేదు. అంటే ఈ రోజు జంజీ పిల్లలు విద్యార్థులు ఎవరైతే ఉద్యమం చేస్తారో వాళ్ళకు బీజేపీలు భయపడే పరిస్థితి ఉందంటే కూడా ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటే కారణం తప్ప లేకుంటే లేదన్న విషయం కూడా నేను స్పష్టం చేస్తాను.